ఈరోజు బాయిల్డ్ ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. బాయిల్డ్ ఎగ్ నేను ఒక 4 తీసుకున్నాను. దానికి ఒక 2 పెద్ద సైజ్ అంతా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లికాడలు, మెంతి కూర, కొత్తిమీర, కరివేపాకు, 3 చిన్న సైజు టమాటోస్ కూడా ఫర్ గ్రేవీ. ఇప్పుడు మనం బౌల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, ఇంకా పసుపు యాడ్ చేసుకున్నాం. ఒక పింక్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకున్నాం. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. బౌల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 1 ఇలాచీ, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాం. పచ్చిమిర్చి, ఆనియన్. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. అలాగే ఈ మెంతి కూర, ఉల్లికాడలు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇవి ఫ్రై అవనిద్దాం. లిడ్ పెట్టేసుకొని పప్పు కూడా యాడ్ చేసుకొని మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి, ఇంకా పసుపు యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాం. టమాటో కూడా మగ్గిన తర్వాత ఇందులో కారం, ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఇది వేగనిద్దాం. ఇలా ఆయిల్ పైకి వెళ్తున్నప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం ఫర్ గ్రేవీ. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకుని బాయిల్డ్ ఎగ్స్ని వేసేసుకున్నాం. కొద్దిగా ధనియా పౌడర్, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఆఫ్ చేసుకోవడమే. అంటే ఎంతో టేస్టీ బాయిల్డ్ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్రేవీ మసాలా yummy స్పైసీగా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please follow me.